ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. Dear brothers and sisters, let us discuss the word of God for a while. మొదటిగా ఒక పాటతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో ఆదివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో ఆదివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయిన వారం దేవుడు వినే ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. మనం ఈ శ్రమల దినాల్లో ఎక్కువగా ప్రార్థించటం, ఉపవసించటం, దాన ధర్మాలు చేయటం ఎక్కువ చేస్తాం. అందుకే మొదటిగా ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. Last time we discussed about the prayers of different kinds, and this is the Lent season. During this Lent season, let us pray and we give some alms to the poor, and we extend our services to the poor and help the poor and needy, and will be blessed by the Heavenly Father. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు. Joel 2nd chapter verse 12. At even now declares the Lord, turn to me with all your heart, with fasting, with weeping and with mourning. ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనం ఒకవేళ పొరపాట్లో ఉన్నామేమో, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి తిరిగి మరలిరండి. ఉపవాసాలతో, సంతాపముతో, ఏడ్పులతో వచ్చి నా దగ్గర పశ్చాత్తాపడితే తప్పకుండా మిమ్మల్ని నేను దీవిస్తాను అని చెప్తున్నారు. What God is telling us, forget about our past, but we have to come back to Him with fasting, with praying, with repentance, and God will provide us everything with. ప్రియ సహోదరులారా, ఉపవాసం అంటే ఆహారాన్ని మానేయటం. Fasting in the sense taking the food away from us. ఉపవాసం ఎందుకు చేయాలి?
Why should we do the fasting? గొప్ప కార్యాలు సాధించటానికి If you want to get great help from God, దేవుని కొరకు, for the sake of God, పరిశుద్ధాత్మ కొరకు, for the sake of Holy Spirit, దైవం యొక్క ప్రత్యక్షత కొరకు, for your expecting the God's presence, కాబట్టి మనం ఉపవాసం చేయాలి. we have to fast. అదే కాకుండా అవసరాల కోసం కూడా ఉపవాసం For our చేయాలి. needs, we have to fast and pray. ప్రియ సహోదరులారా, ఋషులు తపస్సు చేస్తా ఉంటారు. The saints all pray just for the sake of God. రాజకీయవేత్తలు నిరాహార దీక్ష చేస్తా And ఉంటారు. some politicians and statesmen do fasting. స్వాతంత్ర యోధులు సత్యాగ్రహం చేస్తా ఉంటారు. The freedom fighters did fasting also. విశ్వాసులు ఉపవాసం చేస్తా ఉంటారు. The trusty people, the prayerful people do fasting. ఉపవాసం ఎన్ని దినాలు చేస్తే మనం తగినటువంటి ఫలితాన్ని పొందుకుంటాం. To get benefit from God, for how long we have to fast. దినచర్యలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలు. అటు తరువాత మోవాబీయులు, అమ్మోనీయులు, మెయూనీయులు యెహోషాపాతుకు దాడి చేసిరి. దూతలు మృత సముద్రము ఆవలి తీరమున ఉన్న ఏదోము నుండి పెద్ద సైన్యము నీ మీదికి దండెత్తి వచ్చుచున్నది. ఆ దండు హాజాజోరు తామారు అని ఎంగడి సీమను ఆక్రమించుకున్నది అని రాజులకు వార్త పంపిరి. యెహోషాపాతు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగెను. యూదా రాష్ట్రమంతయు ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించెను. Chronicles chapter 20 verse 1-2. After this the Moabites and the Ammonites and with them some of the Maonites came against Jehoshaphat for battle. Some men came and told Jehoshaphat, a great multitude is coming against you from Edom, from beyond the sea, and behold, they are in Hazara's team. తామారు అనే ఎంగడి సీమను ఆక్రమించుకున్నప్పుడు, When it was occupied by the Moabites, యెహోవాపాతు అనే రాజు తన రాజ్యం ముందలి ఒక్క దినము ఉపవాసం ఉండెను. Jehoshaphat fasted for one day and prayed to God. యెహోవా యొక్క సహాయం కొరకు ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రార్థించాడు. He had expected the blessings of God and support of God for being fasting for one day. రే సహోదరులారా, ఆ ఉపవాసంలో పట్టుదల ఉంది, ఆ ఉపవాసంలో నిజాయితీ ఉంది కాబట్టి ఒక్కరోజు ప్రార్థనైనా దేవుడు ఆలకించి తగినటువంటి సమాధానాన్ని సహాయాన్ని చేశారు. His fasting prayer was very steadfast and very prayerful, very attached to the God. Though he did one day fasting prayer, he was totally blessed by God. కాబట్టి మొదటిది ఒక దినం ఉపవాసం. He has done a day fasting. రెండవది ప్రియ సహోదరులారా, 2 దినాల ఉపవాసాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. నేను వారమునకు 2 మారులు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. Luke chapter 18 verse 12. I fast twice a week. I give these tithes of all that I get. ప్రియ సహోదరులారా, పరిసయ్యుడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నారు. Here the Pharisees did twice a week fasting prayer. ప్రియ సహోదరులారా, ఆ యొక్క ఉపవాసంలో అతిశయం ఉంది, గర్వం ఉంది, ఏదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఉపవాసాన్ని ప్రభు ఆలకించల. Here they have done 2 days a week fasting, but that was not accepted by the Heavenly Father. The reason, it was filled with the pride, it was filled with proud and everything. That is why God has looked for the humbleness in that fasting prayer. ప్రియ సహోదరులారా, యెహోషాపాతు ఒక రోజు ఉపవాసం ఉన్న సమాధానాన్ని పొందుకున్నారు. కానీ ఇక్కడ పరిసయ్యుడు 2 రోజులు ఉపవాసం ఉన్నా కానీ నీతిరైన ఉపవాసం కాబట్టి దేవుడు ఆలకించల. That Jehoshaphat, being one day as the fasting prayer, he was benefited. But this Pharisees did 2 days fasting but not benefited because it was full of pride. 3 దినముల ఉపవాసం. ప్రియ సహోదరులారా, మొదటిగా 1 దినం ఉపవాసం, రెండోది 2 దినాల ఉపవాసం, మూడోది 3 దినాల ఉపవాసం. ఎస్తేరు 4వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు వెళ్ళి
షూషను దుర్గములోని యూదులనెల్లా ప్రోగు చేయము. మీరెల్లరూ ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయుడు. 3 నాళ్ల పాటు రయ్యంబవళ్ళు కూడా ఏమియూ ముట్టుకొనక కటిక ఉపవాసముండు. నా దాసీ జనమును నేనును అదే రీతిన ఉపవసింతుము. 3 నాళ్లు గడచిన పిదప రాజశాసనమును కూడా ధిక్కరించి నేను అతని సన్నిధికి వెళ్ళెదను. అందుకు గాను నేను చావవలసి వచ్చినచో చత్తును. అంతటా యోర్దకయి వెడలిపోయి ఎస్తేరు చెప్పినట్లే చేసెను. Esther chapter 4 verse 16 and 17. Go, gather all the Jews to the bound to found in Susa, and hold a fast on my behalf, and do not eat or drink for 3 days, neither night or day. I and my young men women will also fast as you do. Then I will go to the king, thought it is against the law, and if I perish. Mordecai then went away and did everything as Esther had told her. ఎస్తేరు రాజు సన్నిధిలో నిలబడి మాట్లాడటానికై 3 రోజులు ఉపవాసం చేసింది. She wanted to speak with the king, and for that she had stayed 3 days away and did fasting prayer to God just to talk with the king. ఆమె 3 రోజుల ఉపవాసం వల్ల యూదులకు ప్రియ సహోదరులారా జయం కలిగింది. For 3 days fasting prayer of Esther, it was given victory to the Jewish people. శత్రు అయిన హామాను ఉరితీయబడ్డాడు. The Haman, the enemy, was hanged away. కాబట్టి ప్రియ సహోదరులారా ఇక్కడ ఎస్తేరు నిజమైన ఉపవాసం చేసింది కాబట్టి తగిన ఫలితాన్ని బహుమతిని అందుకుంది. She had did 3 days fasting wholeheartedly, then she was benefited by the God. 4వది ప్రియ సహోదరులారా 7 దినాల ఉపవాసం. The next one is 7 days prayer. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16-18 వచనాలు. దావీదు శిశువు తరపున యాబేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టూ మూగి అతనిని నేల మీద నుండి లేపజూచిరి గాని రాజు లేవలేదు, పస్తు విడువను లేదు. 7వ నాడు బిడ్డడు చనిపోయెను. కాని సేవకులు శిశుమరణమును దావీదునకు ఎరిగింప వెరచిరి. వారు పసికందు బ్రతికి ఉండగా రాజును ప్రతిమాలితిమి, కాని అతడు వినిపించుకోలేదు. ఇప్పుడు పాపడు చనిపోయినని ఎట్లు చెప్పగలము? అతడేమి అకార్యమునకు పాల్పడునో అని మదనపడజుచ్చిరి. 2 Samuel chapter 12 verse 16 and 17. David therefore sought God on behalf of the child, and David fasted and went in and lay all night on the ground, and the elders of the house stood beside him to raise him from the ground, but he would not, nor did he eat food with them. On the 7th day the child died, and the servants of David were afraid to tell him that the child was dead, for they said, Behold, while the child was yet alive, we spoke to him, and he did not listen to us. How then can we say to him, The child is dead? He may do harm to himself. ప్రియ సహోదరులారా దావీదుకి ఉరియా భార్యకు పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డ జబ్బుపడినందువలన దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. The son of David was affected by the disease, deadly disease, and David fasted for 7 days to pray to God. ప్రియ సహోదరులారా కానీ ఆ యొక్క దావీదుకి ఉరియా భార్యకి పుట్టినటువంటి అక్రమ సంబంధమైన బిడ్డ కనుక 7 దినాలు నేల మీద పడుకొని ఉపవాసం ఉన్నప్పటికీ దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించలేదు. Though David had prayed 7 days fasting with prayer and strived with God, but God deferred his prayer because he was not his proper child. ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించలేదు, ఆ బిడ్డ మరణించాడు. God never accepted his prayers of 7 days with fasting, but the baby was found dead.
కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఉపవాసం చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారా లేదా, మన ఉపవాసం నీతిగా ఉందా లేదా అని మనం ఆలోచించాలి. We have to think first whether we are doing the fasting prayer with proper reason, with proper heart, with full-heartedly. Then only God will accept our prayers. ప్రియ సహోదరులారా, ఐదోది 14 దినాల ఉపవాసం. Next one, 14 days fasting. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 33-34 వచనాలు. తెల్లవారుచుండగా భుజింపుడని పౌలు వారిని ఇట్లు బ్రతిమాలెను, మీరు 14 రోజుల నుండి నిరీక్షించుచు ఇప్పటి వరకు ఏమీ భుజింపలేదు, కనుక ఇప్పుడైనా మీరు భుజింపవలను, మీకు బలము కలుగును, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదు. Acts chapter 27 verse 33-34. As when day was about to dawn, Paul urged them all to take some food, saying, today is the 14th day that you have continued in suspense and without food, having taken nothing. Therefore I urge you to take some food, for it will give you strength, for not a hair is to perish from the head of any one of you. ప్రియ సహోదరులారా, పౌలు మరికొందరు ఓడలో ప్రయాణం చేయుచుండగా భయంకరమైనటువంటి పెను తుఫాన్ వచ్చింది. As Saul was traveling by a ship, they faced against a storm in the mid of the sea. ఆ యొక్క ఆ భయంకరమైన తుఫాను వలన తాళ్లన్నీ కోసేసి ఏదో ఒక దరికి చేర్చు ప్రభు అని 14 దినాలు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. They prayed, they strived to God to save them from the great storm, and they fasted for 14 days with full hearted. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఎటువంటి తుఫాన్లు ఉన్నాయి, మన జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినాయి, మన జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఈ తుఫాన్లన్నీ కూడా జయించటానికి మనం కూడా నీతిగల ఉపవాసం, నిజమైన ఉపవాసం చేసినప్పుడు దేవుడు మనకు కూడా మన జీవిత తుఫాన్లన్నీ కూడా తీసివేస్తారు. Dear brothers and sisters, check ourselves and think about ourselves, what kind of problems we are having within ourselves, and think about the problems and pray to God wholeheartedly, fasting prayers, and they will be helped a lot by Heavenly Father. తర్వాత ఆరోది 21 రోజుల ఉపవాసం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు. Daniel chapter 10 verse 2nd and 3rd. In those days Daniel was mourning for 3 weeks. I ate no delicious, no meat or wine entered my mouth, nor did I anoint myself at all for the full 3 weeks. కోరేషు పరిపాలనలో ప్రియ సహోదరులారా, దానియేలుకి ఒక దర్శనం వచ్చింది. So Daniel had a vision. ఈ యొక్క భక్తులకి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మంచి మంచి దర్శనాలు దేవుడు చూపిస్తా ఉంటారు. The people who pray to God will get the visions by the Heavenly Father and foretell all these things what are going to take place. ఆ దర్శనంలో గొప్ప యుద్ధం జరగబోతుందని ప్రభువు దానియేలుకు చూపించారు. Through that vision, God has showed to Daniel that the great war is going to take place in that kingdom. 3 వారాల పాటు ప్రియ సహోదరులారా, భోజనం చేయక, మాంసం గాని ద్రాక్షారసం గాని ముట్టక, స్నానాభిషేకం కూడా లేకుండా ఆయన ఉపవసించి ప్రార్థించారు. Knowing that he had prayed to God for 3 weeks with fasting, and he never anointed himself with the oil or never taken the bath and never touched the delicious, but still prayed with full fasting, and God has listened to all the prayers. అందుకే ప్రియ సహోదరులారా, ఈ 40 రోజులు కూడా కొంతమంది చక్కగా ఉపవాసం చేస్తా, మాంసం తినకుండా, తర్వాత విందులు వినోదాలు చేయకుండా ఎక్కువగా ప్రార్థనలో గడుపుతా ఉంటారు. So many people during this Lent season fasting, and that fasting will be anointed by Heavenly Father, and we will be blessed if you do fasting with your whole heart. ఈ 21 రోజుల ఉపవాసం వలన ప్రియ సహోదరులారా, ఆ యొక్క యుద్ధాన్ని ఆపగలిగినటువంటి ప్రార్థన దానియేలు చేయగలిగారు. Daniel was able to stop the war between 2 countries only because of his fasting prayers. In the same way, if we do the fasting prayers with wholehearted, we too can get the benefits from the
Heavenly Father. ఏడవది 40 దినాల ప్రార్థన. Seventh one, 40 days prayer. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు 40 దినాల ఉపవాసం ఉన్నవాళ్ళు. There are 3 people who did fasting prayer for 40 days. మొదటి వారు మోషే గారు, రెండవది ఏలియా, మూడవది క్రీస్తు. First one, Moses. The second was is Elijah, and third one is Lord Jesus Christ. ప్రియ సహోదరులారా, మోషే రెండు సార్లు, ఒక్కసారి కాకుండా 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. Moses had done 40 days prayer, fasting prayer for 2 times. మొదటిది 10 ఆజ్ఞలప్పుడు హోరేబు కొండ మీద 40 దినాలు ఫాస్టింగ్ ఉండి ఆ 10 ఆజ్ఞలు పొందుకోగలిగారు. First time when he was talking with the God to get the 10 commandments, he did 40 days fasting prayer and got the 10 commandments from Heavenly Father. అదే కాకుండా రెండోసారి ఇజ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ఇజ్రాయేలీలను నడిపించారు. The second time, as he was leading the Israelites to the country, and he did 40 days fasting prayer. ప్రియ సహోదరులారా, రెండోది ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగి ఆహారము ఇంకా పుచ్చుకోకుండా 40 దినాలు ప్రయాణం చేశారంట. Elijah also did 40 days prayer, fasting prayer to continue his journey, and he did his life continued with 40 days prayer with wholeheartedly. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఆ ఏలియా లేచి చిన్న రొట్టె తిన్నారంట, కొంచెం నీళ్లు త్రాగారంట. ఆ చిన్న రొట్టె ఆ నీళ్లు 40 రోజులు ఆయనకి శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించింది. He prayed just before his fasting prayer. He has taken a bit of bread and a small amount of water consumed, and with that he started his 40 days prayer. And after the 40 days prayer or fasting prayer also, he was so strengthened. It was because of God's energy. అందుకే ప్రియ సహోదరులారా, వాక్యం చెప్తుంది, ఒకడు కేవలం రొట్టె వలన జీవించడు, దేవుని యొక్క ప్రతి వాక్కు వలన బ్రతుకుతాడు. That is why the word of God is telling that we not only the food which we live, but we live with the word of God. మన హృదయంలో, మన ఆత్మలో, మన నాలుక మీద వాక్యాలు ఉన్నాయా? Test yourself and find out whether you are having the word of God in your heart, on your lips, on your tongue. మనకు గనక అటువంటి వాక్యం ఉంటే మనం కూడా బ్రతుకుతాం ప్రియ సహోదరులారా. If you too have the word of God within yourself, you too can survive without food, with the word of God alone. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మూడో వ్యక్తి క్రీస్తు. And the third one who did 40 days fasting prayer was Lord Jesus Christ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తున్నారు, 40 రోజులు ఉపవాసం ఉండి అపవాదిని జయించటానికి క్రీస్తు ప్రభు ఉపవసించెను అని చెప్తున్నారు. Lord Jesus Christ had done 40 days of fasting prayer just to get victory against the evil power. He has got victory against the evil power with 40 days last fasting prayer. ప్రియ సహోదరులారా, క్రీస్తు సైతం అపవాదిని జయించటానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. Even the Lord Jesus Christ himself, he has done 40 days fasting prayer just to get victory against the evil. మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము? Then ask yourself, then how long you are keeping yourself into fasting prayers. ముఖ్యంగా ఎన్ని రోజులు ఉంటున్నామని కాదు కానీ ప్రియ సహోదరులారా, ఎటువంటి ఉపవాసం ఉంటున్నాం అనేది ముఖ్యమైన విషయం. It is not more important to count the days, but it is more important how you are doing your fasting prayers with wholeheartedly or not. ఈ రోజు మనం బైబిల్లో ఉన్నటువంటి ఏడు రకాలటువంటి ఉపవాసాల గురించి మనం మాట్లాడుకున్నాం. Today we discussed about the 7 types of fasting prayers. నీ జీవితంలో నీ సమస్యలు సాధించాలంటే నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావు, ఏ విధంగా ఉపవాసం ఉంటావు ఇప్పుడే నిర్ణయించుకొని ప్రియ సహోదరులారా, ఆ ఉపవాసం ద్వారా నువ్వు ఆరోగ్యం, ఆ ఉపవాసం ద్వారా నువ్వు ఆనందం, ఆ ఉపవాసం ద్వారా నీ సమస్యలు సాధించుకో, ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవచ్చని ప్రభు ఈ రోజు మనందరికీ హెచ్చరిస్తున్నారు. Today Lord is warning us that we have to decide ourselves how we are going to do fastings in our life, how we are going to do the fasting prayers. The days are not more important, but the whole heart of feeling is more important. And if we do the fasting prayer with wholeheartedly, we'll be blessed a lot.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం గుండె మీద చేసుకుని నిజమైన ఉపవాసం నేను ఎప్పుడైనా చేశానా, ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుండైనా ఈ యొక్క ఈస్టర్ పండుగ లోపు ఉపవాసం ఉండి నా కార్యాలన్నీ కూడా నేను సాధించుకుంటానని తీర్మానించుకుందాం. Ask your conscience how great you are living you are doing the fasting prayers. If not, just even for today, just ask God for His strength to get, and with that strength you can do the fasting prayers wholeheartedly. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మేము మీ పాదాల దగ్గర చేరి ఉన్నాం దేవా. అయ్యా, ఈ లెంటి డేస్ చూడకుండా ఎంతో మంది మరణించారు ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, మేమైతే సజీవ లెక్కలో ఉన్నాం. ఇంకా మిమ్మల్ని స్తుతించడానికి, మీ మందిరంలో ప్రవేశించడానికి, మీ మందిరంలో మొరపెట్టడానికి, ఉపవాసం ఉండటానికి అన్నిటికి కూడా మాకు సమయాన్ని ఇచ్చావు దేవానికి స్తోత్రాలు. మా సమయాన్ని వినియోగించుకొని, మా సమయాన్ని వాడుకొని ప్రభు అయ్యా, నిజంగా మీరు వినే ప్రార్థన ఉపవాసం అయ్యా అనేక దాన ధర్మాలు చేస్తా తండ్రి. మా కుటుంబ సమస్యలు, మా కుటుంబ బాధలు, ఉన్నటువంటి శోధనలు అన్నీ కూడా నాయన తీసివేసుకోవడానికి తగినటువంటి శక్తిని బలాన్ని మాకు దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబం చుట్టూ నాయన నీ అగ్ని కలిసి వేయండి ప్రభా. ఏ కుటుంబంలోకి సైతాను గాని మరణాలు గాని ఏది కూడా ప్రవేశించకుండా కాచి కాపాడండి దేవానికి స్తోత్రాలు. అయా, కన్నీటితో ప్రార్థన చేసే విధులను పిలవనప్పండి అని చెప్పిన దేవా, ఇదిగో తండ్రి, మేమందరం కూడా ప్రభా మా కుటుంబాల కోసం మోకరిల్లి కన్నీటి ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అడగండి నీకు ఇస్తానన్నావు, వెదకండి నీకు దొరుకుతుందన్నావు, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పావు ప్రభా. అయ్యా, మేమైతే నాయన ఆస్తులు అంతస్తులు అడగట్లేదు కానీ తండ్రి, పట్టుదల గల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అడుగుతున్నాము దేవానికి స్తోత్రాలు. దాని ద్వారా మేమేదైనా సాధించుకోగలుగుతాం ప్రభా. అందుకే తండ్రి, అటువంటి మంచి ప్రార్థన మాకు దయచేయండి. మీ యొక్క హేరాళమైన రక్తాన్ని మా మీద కృమ్మరింప చేయండి. నీ పరిశుద్ధాత్మను మా మీద కృమ్మరింప చేయండి. అయా, నీ రాకడ గుర్తులేదిగి ప్రభా, నీ కోసం ఎదురు చూసే నిరీక్షణ గల బిడ్డలుగా మా మందని కూడా తయారు చేయమని. ఏ కుటుంబంలో అయితే పసి బిడ్డలు ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే చిన్న బిడ్డలు ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే మంచాల్లో ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే విడిపోయి ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే శోధనలో పడిపోయినారో, అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభా నీ కాపుదల్లో ఉంచుకొని తండ్రి, మంచి క్రైస్తవులుగా మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.